ఏమి రతాలు ఏర్పాట్లన్నీ రెడీయా? రెడీ అమ్మగారు. వచ్చేవాళ్ళేమన్నా అల్లాటప్ప మనుషులా? అమెరికా నుండి వస్తున్నారు నన్ను వియ్యపురాల్ని చేసుకుందామని. వాళ్ళొచ్చి వెళ్లే వరకు అడుగడుగునా ఈ మాచినేని లోకేశ్వరి దర్పం కనపడాలి. సరేనమ్మా. అయ్యో, ఆనందంతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోతుంది. మాకు ఎక్కులు ఎంతవరకు వచ్చారో ఏమిటో. నాగేశ్వరి, అమ్మా నాగేశ్వరి. ఏంటక్క? అమెరికా సంబంధం వాళ్ళు వస్తున్నారని చెప్పావు కదా, ఇంకా రాలేదమ్మా. ఈలోపు రాహుకాలం వచ్చేస్తుందో ఏమిటో. రాహుకాలం వస్తే కాసేపటికి పోతుందక్క, కాని వచ్చేది నీ పాలిట యమగండ. బలవడానికి సిద్ధంగా ఉంది. నువ్వు అనవసరంగా కంగారు పడకక్క. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరామని నాకు ఫోన్ చేసి చెప్పారు. అవునా? అదేదో తొందరగా వచ్చేస్తే బావుండు. మాట మాట అనుకోవచ్చు. ఒట్టి మాటలేనా? ఏకంగా తాంబూలాలే పుచ్చుకుందువు గాని. నీ రుణం ఉంచేసుకోనమ్మా, తీర్చేసుకుంటాను. నా రుణం నువ్వు రామ్కి సంబంధం చూడ్డంతోనే తీర్చేసుకున్నావక్క. ఇక రుణపడింది నేను. అది ఇప్పుడు తీర్చుకోబోతున్నా. ఇంతకీ బావగారెక్కడా కనిపించటం లేదు? ఏంటో ఈయన ముఖ్యమైన సమయాల్లో ఇంట్లో ఉండనే ఉండడు. అదిగో బావగారు వచ్చేశారు. ఏమైందండి? ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మొహం అలా పెట్టుకున్నారు. జుట్టు కొరికేసినాక బోడిగుండు కాక ఇంకేమవుద్దే? మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు గాని, మన శివని అడగడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అవును, నీకెటా తెలుసు? అదేంటి, ముందుగా తెలిసింది నాకే కదా. అంటే నీకు ఓకేనా? అంత మంచి సంబంధాన్ని ఎలా వదులుకుంటామండి? ఇదిగో రత్తాలు, ఆ చైర్లు, ఆ ఫ్రూట్స్ అవన్నీ రెడీ చేయాలి. ఏ క్షణానైనా వాళ్ళు రావచ్చు. పద పద. సరేనమ్మా. లోకేశ్వరే, అమ్మ నాగేశ్వరే, అదేం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కాలేదు. పోనీ దానికైనా అర్థం ఏంటంటావా? కొద్దిసేపట్లో అందరికీ అర్థమవుతుంది బావగారు.